అమ్మయ్యా, స్టడీస్ మొత్తం పూర్తయ్యాయి. సర్టిఫికేట్స్ అన్నీ ఫైల్స్లో బీరువాలో చక్కగా నిద్రపోతున్నాయి. వాటిని మనం సంపాదించింది జాగ్రత్తగా భద్రపరచుకోవడానికే కదా. 1 సంవత్సరం తర్వాత అయినా, 2 సంవత్సరాల తర్వాత అయినా, 5 సంవత్సరాల తర్వాత అయినా ఉద్యోగరీత్యా బయటికి వెళ్తావు. అక్కడ నీకు ఎదురయ్యే ఒకే ఒక ప్రశ్న, ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఖాళీగా ఉన్నావు? ఇన్ని సంవత్సరాల కాలంలో నువ్వు ఏదైనా సంస్థలో పనిచేసావా? దానికి తగ్గ పట్టా చూపించు అని అడుగుతారు. అప్పుడు నువ్వేం చేస్తావు? వెని తిరగాల్సిందే, ఆలోచించకుండా వెని తిరగాల్సిందే. 25 సంవత్సరాలు వచ్చాయి నీకు, అర్థమవుతుందా? 25 సంవత్సరాలు అయినా కూడా నువ్వు ఇంకా తల్లిదండ్రులపైన ఆధారపడి బ్రతుకుతున్నావు. గొంతులకి ముద్ద ఎలా దిగుతుంది నీకు? నీ మనసు ఎలా ఒప్పుకుంటుంది ఇంత దిగజారుడు బతుకుని? ఒక్కసారి ఆలోచించు. ఉన్న చోటనే ఉండాలి, సొంత ఊరిలోనే నాకు ఉద్యోగం కావాలి, లక్షల్లో జీతం కావాలి అంటే ఎవడు ఇవ్వడు. నీ బలం ఎంతో, నీ కష్టం ఎంతో పరీక్షించకుండా ఎవరు కూడా లక్షల్లో జీతాలు ఇవ్వరు. కాలు చేతులు తిమ్మరి పట్టి చెప్పకనే చెబుతున్నాయి బయటకు అడుగు పెట్టు అని. నీ శరీరానికి పట్టిన బద్ధకాన్ని తరిమి కొట్టు అని. ముందైతే నీ తెలివికి తగ్గ ఉద్యోగాన్ని వెతుక్కోవడంలో వేట మొదలెట్టు. ప్రయత్నిస్తూ ఉంటేనే అనుభవం పెరిగేది, నీలోని భయం తగ్గేది. గుర్తుపెట్టుకో, ఈ కాలంలో ఏది కూడా అంత సులువుగా దొరకదు. మంచి ఉత్తీర్ణత ఉన్నా సరే నిన్ను ఎవరు లెక్క చేయరు, మంచి లెక్క ఇయ్యరు. కాలానికి తగ్గట్టు నువ్వు పరిణితి చెందాలి, నైపుణ్యతని సంపాదించుకోవాలి, ముందస్తు ప్రణాళికతో ముందంజలో ఉండాలి. రేసులో ముందు లేకున్నా పర్లేదు, వైదొలగకు, తప్పుకోకు. ముందు లేకున్నా పర్లేదు, రేసులో మాత్రం ఖచ్చితంగా ఉండు.